టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గొల్లపూడి నుంచి మాచర్ల బయలుదేరుతున్న ఆయన్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో పోలింగ్ రోజు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి ఆయన అనుచరుల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు దేవినేని ఉమ మాచర్లకు బయలుదేరారు. దీంతో పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ చలో మాచర్లకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ్మను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, చలో మాచర్ల నేపథ్యంలో మొత్తం కూడా టీడీపీ నేతలను ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు విజయవాడతో పాటు గుంటూరు జిల్లాలో అనేక మంది టీడీపీ నేతలను ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. అయితే చలో మాచర్లకి ఏదైతే టీడీపీ నేతలు పిలిపించారో దానికి ఎటువంటి అనుమతులు లేని కారణంగా అందుకనే ముందస్తు జాగ్రత్తగా ఈ హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన పరిస్థితి నెలకొంది. విజయవాడ గొల్లపూడిలోని మాజీ మంత్రి దేవినేని ఉమా నివాసం వద్ద ఉదయం 6 గంటలకే పోలీసులు అయితే చేరుకుని ఉమానైతే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఆయన ఎక్కడికి వెళ్లకుండా ఉన్నారంటూ కూడా ఆయనకి ఆదేశాలు జారీ చేశారు. అలాగే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వరల రామయ్య కూడా భవానీపురం ఆయన నివాసం హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఎవరైతే టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరూ ఇళ్ల వద్ద పోలీసులు అయితే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వాళ్ళ కదలికల మీద కూడా ఇటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రత్యేకమైన దృష్టి కూడా సాధించారని చెప్పొచ్చు. ఇటు గుంటూరు జిల్లా చూసుకుంటే నక్కా ఆనంద్ బాబు, అలాగే గణపతి శ్రీనివాస్, జోలకొండ బ్రహ్మారెడ్డి వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ ఎవరిని కూడా వెళ్ళకుండా నిరోధించిన పరిస్థితి నెలకొంది. ఏదైతే ముందస్తు జాగ్రత్తగానే వీళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశామని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఏదైతే ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని షాడో పార్టీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే తెలిపిన పరిస్థితి నెలకొంది.